ఈరోజు శమంతకం అనే సినిమా రిలీజ్ అయింది. మల్టీ స్టారర్ సినిమా. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మొత్తం 4 హీరోలు. ఆ సినిమా పబ్లిక్ టాక్ ఏందో తెలుసుకుందాం. లెట్స్ గో. పర్లేదు, కొన్ని సీన్లు బాగా తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంటుంది. షూర్గా అందరు క్యారెక్టర్స్ బాగా చేశారు. అన్ని బ్యాలెన్స్ అయ్యాయి అనమాట. ఫస్ట్ హాఫ్ ఒక హీరో ఇద్దరు హీరోలు బ్యాలెన్స్ చేశారు. సెకండ్ హాఫ్ ఇంకో ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. బాగుంది. నైస్ మూవీ. చూడొచ్చు. వర్త్ వాచ్. ఒకసారి చూడొచ్చు. మంచిది. ఫస్ట్ క్లాస్ ఉంది. 2 హాఫ్ బాగుంది. కామెడీ ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ హీరో బాగున్నాడు అంటే కల్లా ఫిజికల్ అపియరెన్స్ అంతా కూడా చూసుకుంటే సుధీర్ బాబు బాగున్నాడు. నెక్స్ట్ క్యారెక్టరేషన్ కూడా చాలా రిజర్వ్డ్గా చేశారు. ఎవరి చేత తన్నులు తినకుండా బాగా చేయించాడు సుధీర్ బాబు చేత. కామెడీ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ ఇంద్రజాని కూడా ఆ కామెడీ ట్రాక్ కొద్దిగా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది, కొంతమందికే నచ్చుతుంది. సూపర్ హిట్. కామెడీ ఫెంటాస్టిక్. కామెడీ సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది ఫుల్గా. డైరెక్షన్ సూపర్. ఫస్ట్ సినిమా వాళ్ళగానే రెండో సినిమా దుమ్ములేపాడు. ఎక్కువ బాగుంది సినిమా. సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. కామెడీ, రైటింగ్, స్టోరీ బాగుంది. డైలాగ్స్ బాగా పోయింది. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. సస్పెన్స్ బాగుంది. సస్పెన్స్ చాలా బాగుంది. కామెడీ కూడా సూపర్ ఉంది. చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. చాలా బాగుంది. అంటే అందరి క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బాగున్నాయి. ఫ్రెష్గా ఉంది. లుక్ చూడడం ఉంది. డైరెక్షన్ బాగానే ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్. అండ్ రోహిత్ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. రోహిత్ గారు ఎక్స్ట్రాడినరీ. అందరూ కలిపి చేశారు కాబట్టి ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేము. అందరినీ కలిపేయాల్సిందే. చాలా బాగుంది. ఆర్ఆర్ కానీ ఎయిటింగ్ కానీ చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫే బాగుంది. ఫస్ట్ హాఫ్ లైట్. సూపర్. చాలా బాగుంది సినిమా. స్టోరీ చాలా బాగుంది. హీరోలందరికీ మంచి న్యాయం చేశాడు. ఎవరిని చిన్న చూపు చూడకుండా. చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ మధ్య వచ్చిన అన్ని మూవీస్లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ విచ్ ఐవ్ సీన్. అండ్ అందరూ హీరోస్ బాగుంది. చాలా బాగుంది. లైక్ అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా ది డెపిక్టెడ్ ఇన్ అ వెరీ నైస్ వే. అంత బాగుంది. సస్పెన్స్ బాగుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ ఇంకా సందీప్ కిషన్, ఇట్ వాస్ నైస్. సూపర్ మూవీ. బాగుంది. చాలా బాగుంది. సో ఈసారి ఆదిత్య హీ కమ్ అప్ విత్ 5 డిఫరెంట్ హీరోస్. సో 5 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో వచ్చారు. ఫస్ట్ హాఫ్కి వచ్చేసప్పటికి కొంచెం క్యారెక్టర్స్ ఇంట్రడక్షనే అవుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేది మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. కార్ ఏంటి అదేంటి. సో ఓవరాల్గా చెప్పాలంటే మెయిన్ హీరో వచ్చేసి కారే. సమంతక్ మనీ ఈజ్ ద మెయిన్ హీరో అనమాట. సో అందరి క్యారెక్టర్స్ అలా బాగున్నాయి. కానీ నాకైతే సుధీర్ బాబుది ఆదిది కొంచెం ఎమోషనల్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. మదర్ గురించి, లవర్ గురించి అన్న కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్స్. క్లైమాక్స్కి వచ్చేటప్పుడు బాగుంది. అండ్ మన రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఏమో కొంచెం కామెడీ, ఆ మూవీలో కొంచెం కామెడీ తీసుకురావడానికి దానికి యూజ్ చేశారు. ఓవరాల్ అందరిది అయితే ఈక్వల్ స్క్రీన్ స్పేస్లో అనిపించింది. నారో అయితే యాజ్ యూజువల్ మనం ఆ కరప్టెడ్ పోలీస్ కింద చూస్తున్నాం కాబట్టి ఆయనది రొటీన్ నార్మల్గానే అనిపించింది. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ భలే మంచి రోజు మచ్ మోర్ బెటర్ థ్రిల్లర్. అది ఇంకా మంచి కంపేర్ చేయకూడదు. బట్ ఇట్ వాస్ మచ్ మోర్. స్టార్టింగ్ నుంచి ఉంటుంది. ఇదేంటంటే సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది అసలు అంతా. ఈ వీకెండ్కి ఈ సినిమా పక్క. ఎందుకంటే పక్క ఒక్కసారైనా చూడాలి. లైక్ అది సస్పెన్స్ రివీల్ అయ్యేదానికి పక్క చూడాలి. అది మూవీ చూసి తెలుసుకోవాలి కదా. అది మనం చెప్పేస్తే ఏముంటుంది, సమంతకం అనే హీరో. సో అది చూసి తెలుసు కదా అది ఎట్లా వాట్ చేంజ్ దట్ ఆ కార్ వాట్ ఇన్ దోస్ 5 లైఫ్స్ అనేది చూపించింది సినిమా మొత్తం అనమాట. అది నలుగురిని ఒప్పించడం ఈజ్ గ్రేట్ థింగ్ అనమాట. మెయిన్. సో అయినా కూడా కొంచెం సుధీర్ బాబు కొంచెం ఫస్ట్ హీరో కాబట్టి కొంచెం ఆయన కొంచెం మంచి ఎమోషనల్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే అది కూడా బాగానే ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ సందీప్ కిషన్ అక్కడక్కడ కామెడీ పండించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంది. అందరిది బాగుంది. అంతే కొంచెం దాంట్లో బాగుందన్నమాట. సో అదే చెప్తున్నా, సెకండ్ హాఫ్ ఈజ్ అ మస్ట్ వాచ్. ఫస్ట్ హాఫ్కి వచ్చి నార్మల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి అనమాట. సో ఇంటర్వెల్ దగ్గర నీకు బ్లాక్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసేపటికి అసలు ఏంటి, ఆ కార్ ఏంటి, అసలు ఏంటి, ఎవరిది,
ప్రాబ్లం ఏంటి అదంతా తెలుస్తుంది అనమాట. సో అందుకని ఓవరాల్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఆదిత్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మన గణేశుడి స్టోరీ, దేవుడు గణేశుడి స్టోరీలో సమంతక్ మణి ఉంటుందన్నమాట. ఒక కృష్ణుడి సమంతక్ మణి మధ్య ఒక చిన్న నీలాప నిందలు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ లైట్గా అప్లై చేశాడు అనమాట. అట్లా వాళ్ళు చేయకపోయినా వాళ్ళ మీద వచ్చే కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చారు. కొంచెం జస్ట్ ఆయన చెప్పిందే నేను చెప్తాను. నేను ఇంటర్వ్యూలో చూశాను. నేను ఇంటర్వ్యూలో ఆయన చెప్పిందే నేను జస్ట్ కొంచెం యూస్ చేశారన్నారు. నాకు కూడా అలా అనిపించింది అనమాట. అట్లా లైట్గా యూస్ చేసింది బాగా అనిపించింది అనమాట. ఓవరాల్ మంచి స్క్రీన్ ప్లే బాగుంది సెకండ్ హాఫ్కి వచ్చేసప్పటికి.